ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇకపై జగనన్న గారు అని సంబోధిస్తానంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారు అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చటం లేదని, అందుకే ఇకపై జగనన్న గారు అని పిలుస్తానని చెప్పారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ అధికార పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల మంగళవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా పలాస సమీపంలో షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కాంగ్రెస్ స్థానిక నేతలతో కలిసి బస్సు ఎక్కిన షర్మిల ప్రయాణికులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి, సమస్యల గురించి ఆరా తీశారు. బస్సు ప్రయాణంలోని షర్మిల మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ అధికార పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. వైవి సుబ్బారెడ్డికి తాను జగన్ రెడ్డి అనటం నచ్చలేదని చెబుతూ ఇకపై జగనన్న గారు అని సంబోధిస్తానని సుబ్బారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే అధికార పార్టీ చేసిన అభివృద్ధి చూపించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతమైనా, ఏ రోజు, ఏ సమయంలోనైనా వచ్చి చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధిని చూపించే ధైర్యం అధికార పార్టీ నేతలకు ఉంటే వచ్చి చూసేందుకు తమతో పాటు ప్రతిపక్ష నేతలు, మీడియా ప్రతినిధులు, మేధావులు సిద్ధమని వివరించారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే రకంగా మాట్లాడారు. దాని ఏ విధంగా చూడాలి? వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము. చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ. అది మేడం రెడీ. గ్యాస్ ధరలు ఇచ్చేవా? కొద్దిలారండి, పర్లేదు ఇల్లారండి, పర్లేదు 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 పర్లేదు. ఎరిగిపోయినాయి కదా, దాంతో తగ్గలేదు. 10 మందులతో తగ్గలేదు. అదే 3 సంవత్సరాలు ఆడుకుంటారు.